విజయసాయి రెడ్డి గారి మీద 2 కేసులు ఉన్నాయి సార్. వాదనలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 కేసులు ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భారతిరెడ్డి గారికి సంబంధించిన అంటే భారతీయ సిమెంట్ కి సంబంధించిన ఆ అనుబంధ సంస్థలు ఉంటాయి కదా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అయ్యి వాటికి సంబంధించి 3 కేసులు ఉన్నాయి సార్. ఇట్లాంటి ఒక వ్యక్తి గురించి ఒక పరిపాలన ఒక చట్టసభ ఒక రోజు తలామునకలైపోయి ఇట్లాగా తన్నుకుంటుందంటే మీరు ఏ పరిపాటి అంటే చట్టసభలు గట్టిగా పనిచేయట్లేదు అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే అక్కడ లేదు. కానీ అధికార దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రోజున మీరు అంత ఇదిగా మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక లాయరు నెత్తి మీద డబ్బులు పెట్టుకొని యానిమల్ సినిమాలో పాటకి డాన్స్ చేశాడు. మీకు గుర్తుందా లేదా? గుర్తుందండి. అవును. ఇట్లాంటిది చూసుకుంటా ఉండంటే ప్రజాధనాన్ని మొత్తం అంతా ఆయన కేసుల గురించి బయటపడడానికి ఖర్చు పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే విషయం మీద వీళ్ళు మాట్లాడడం అనేది కొంచెం హాస్యాస్పదం సార్. సో ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ కర్మ ఫలితం ఉంటే కనుక ఖచ్చితంగా అనిపిస్తారు. ఇవాళ రోజున ఆయన చేసింది తప్పులు లేవు అని చెప్పేసి కోర్టే తీర్మానించిన చట్టసభలు మనం చట్టాన్ని గౌరవించాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఇవాళ కోర్టులే తీర్పునిచ్చాయంటే ఆయన ఎటువంటి అవినీతి మరకలేని నాయకుడు అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారండి. రైట్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, చంద్రబాబు నాయుడుకి అయితే కాస్త ముఖ్యమంత్రి గారికి ఊరటైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో నమోదైన కేసు ఏసీబీ న్యాయస్థానం ఈరోజు అయితే మూసేసిన పరిస్థితి. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదని సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు నాయుడు గారితో సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది తెలుసు మీకు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ సమయంలో కేసు తీర్పు వెలువరించే ముందు ఆయన వాదనల వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. ఎలా చూస్తారు మీరు? నిజంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చే కేసే, తెలుగుదేశం శ్రేణులకి ధైర్యాన్ని ఇచ్చే కేసే సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ ఇచ్చిన తీర్పు మీద ఏపీల్కి వెళ్ళాలంటే ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ లోపల ఏపీల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా కేసు పోయినట్టే. సో నెక్స్ట్ 3 years నాకు తెలిసినంత వరకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటది కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఏపీల్కి వెళ్తాదని నేను అనుకోవటం లేదండి. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చేదే. రేపు పొద్దున వైసీపీ వచ్చినా కానీ ఈ కేసుకి సంబంధించి ఏమీ చేయలేదండి. అయితే ఈ కేసు ఎఫెక్ట్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీద కేసు వైసీపీ పార్టీ స్వయంకృతాపరాధం అని చెప్పాలి. నేను ఆ రోజు చెప్పాను అప్పట్లో డిబేట్లో ఎలక్షన్ ముందు. ఎందుకంటే నిస్తేజం అయిపోయిన తెలుగుదేశం శ్రేణులు, నిరాశ చెందిన తెలుగుదేశం శ్రేణులకి ఒక ఊరటనివ్వటానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందండి ఈ కేసు. జనసేన పార్టీ తెలుగుదేశం కలవటానికి, జనసేన పార్టీ వెళ్ళి తెలుగుదేశంతో చేతులు కలపడానికి కానీ, తద్వారా వాళ్ళకి వచ్చిన ధైర్యం రావటానికి కానీ, చంద్రబాబు నాయుడు గారిని హీరోని చేయడానికి కానీ, వైసీపీ డేలా పడటానికి కానీ ఈ కేసు ఉపయోగపడ్డది. వైసీపీ పతనానికి ఇది ఒకటే కారణం, ఓడిపోవడానికి ఇది ఒకటే కారణం అని అన్నగాని వైసీపీ ఓడిపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం, కూటమి ఏర్పడటానికి ఈ కేసు ఒకటే ప్రధానమైన కారణం. బీజం ఇక్కడే పడింది అనుకోవచ్చా? బీజం దీని నుంచి బీజం ఇక్కడే పడింది. అది అంటే ఏ విధమైన ఆధారాలు లేకుండా, తగిన ఆధారాలు లేకుండా తొందరపడి చేసిన తొందరగా అరెస్ట్ చేసిన వైసీపీ చేసిన తప్పిదంగా నేను భావిస్తాను సార్. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సచిన్ గారు, ఇక్కడ ప్రధానంగా టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఒకటండి, దాని పాయింట్కి వెళ్లే ముందు ఇంకొక పాయింట్ డిస్కస్ చేసి అప్పుడు దానికి సమాధానం చెప్తాను సార్. ఇప్పుడు కేసు నిన్న కోర్టు కొట్టేసింది లేదా కేసు ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తప్పు చెయ్యలేదని కాదు సార్. 2-3 కారణాలు ఉంటాయి. ఒకటే, సరైన ఆధారాలు సేకరించకుండా కేసు పెట్టడం. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ సరైన ఆధారాలు లేకుండా తప్పు చేయకపోయినా కానీ కేసు బుక్ చేయడం వల్ల కోర్టులో సబ్మిట్ చేయలేకపోతే, ఆ ప్రూఫ్స్ ని సబ్మిట్ చేయలేకపోతే కోర్టు ఏ కోర్టు అయినా కేసు కొట్టేస్తారు. రెండోది, ప్రూఫ్స్ ఉన్నా కానీ ఆ ప్రూఫ్స్ ని
కోర్టు ముందు ప్రెజెంట్ చేయకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు ప్రెజెంట్ చేయకపోతే ఉన్న ఆధారాలు